కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. చాలు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని స్టార్ట్ చేసినాడు. ఇక ఆ మాటనే ఈరోజు మన మెసేజ్. కొరింథీలో ఉన్న కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘం. దిస్ ఈస్ అవర్ టాపిక్ టుడే. ఇక మనం నేర్చుకోవాలంటే ఇట్లా వెళ్తే ఎన్నో సంవత్సరాలు ఈ పత్రిక అవుతుంది. కానీ కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమా, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఒక పట్టణంలో ఒక సంఘాన్ని ఉంచుతాడు? ఎందుకు ఒక పట్టణంలో దేవుడు ఒక సంఘాన్ని స్థాపిస్తాడు? ఎందుకు సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని స్థాపిస్తాడంటే, ఈ మందిరంలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధత, పవిత్రత, సంపూర్ణత అది సమాజానికి వ్యాపించాల. చప్పట్లు కొట్టాలంతా. ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధ ప్రార్థనలు, ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధ ప్రవర్తన, ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధత, ఈ మందిరంలో ఉన్న దేవుని యొక్క చిత్తం, ఇది ఒక పర్ఫ్యూమ్ లాగా బయటికి వ్యాపించేసేయాల. క్రమక్రమంగా మనకి తెలియకుండానే ఆ పట్టణం అంతా కూడా మార్చబడుతూ ఉంటుంది. అందుకోసం ఒక పట్టణంలో ఒక సంఘాన్ని దేవుడు స్థాపిస్తాడు. ఆ సంఘంలో నుంచి ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ నమ్రత, ఆ తగ్గింపు, ఆ ఆత్మఫలాలు గ్రాడ్యువల్గా పట్టణానికి అంతా కూడా వ్యాపించాలి. దేవుడు అందుకని ఒక సంఘాన్ని ఒక పట్టణంలో, ఒక గ్రామంలో, ఒక్కొక్క గ్రామంలో ఉంచుతాడు. ఈ సందర్భంగా ఒక విశ్వాసిని ఎందుకు అవిశ్వాసుల మధ్యలో పంపిస్తాడు? ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు అవిశ్వాసులైన కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పెడతాడు? ఎందుకు కాలేజీలో అవిశ్వాసులు నీకు పరిచయం అవుతారు? ఎందుకు స్కూల్లో క్రీస్తుని ఎరగని వారు నీకు పరిచయం అవుతారు? ఎందుకు దేవుడు క్రీస్తుని ఎరగని చుట్టాల మధ్యలో నిన్ను పెట్టినాడు? ఎందుకు క్రీస్తుని ఎరగని భర్తతో నువ్వు సంసారం చేస్తున్నావు? క్రీస్తుని ఎరగని భార్యతో ఎందుకు నువ్వు సంసారం చేస్తున్నావు? క్రీస్తుని ఎరగని కాలనీలో నువ్వు ఎందుకుంటున్నావు? క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని స్టాఫ్ మధ్యలో నువ్వు ఎందుకుంటున్నావు? వై? ఎందుకు దేవుడు నిన్ను అట్లా ఉంచినాడు? రక్షణ లేని చుట్టాలు, మారు మనసు లేని సేవకులు, మారు మనసు లేని స్నేహితులు, కాలేజీలో, స్కూల్స్లో, మారు మనసు, రక్షణ, దైవిక భయభక్తులు లేని కాలనీలో ఎందుకు దేవుడు ఉంచినాడు? ఎందుకు ఉంచినాడంటే, ఈ పరిశుద్ధ సంఘంలో నుంచి పట్టణంలోకి ఏ విధంగా దైవ పరిశుద్ధత వెళ్ళి పట్టణాన్ని మార్చగలుగుతుందో, పరిశుద్ధతలో దైవిక భయము కలిగి ముందుకు సాగుతున్న నీ ద్వారా నీ స్నేహితులు మారాలా. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ దైవిక భయభక్తులను బట్టి నీ అత్తగారు, మామగారు మారాలా. నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీలో మారాలా. అంతుని బట్టి ఒక పట్టణంలో సంఘాన్ని స్థాపించినట్లే ఒక అవిశ్వాసుల మధ్యలో దేవుడు నిన్ను, నన్ను ఉంచుతాడు. ఆమేన్. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఆమేన్. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే,
మీరు లోకమునకు వెలుగునై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. మీరు లోకమునకు వెలుగు. వి ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. వి ఆర్ ద లైట్. వి ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాం. మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. యేసయ్య ఉన్నప్పుడు హీస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి ఆయన వెలుగు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం ఒక వెలుగు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని లోక సంబంధంగా బ్రతుకుతున్న నీ చీకటి కాలనీలో నీవు వెలుగుగా ఉండాలా. మారు మనసు రక్షణ లేని నీచపు జీవితాలు జీవిస్తూ లోక సంబంధమైన అలవాట్ల మధ్యలో ఉన్న నీ చుట్టాలు, స్నేహితులు, రక్త సంబంధుల మధ్యలో నువ్వు వెలుగుగా ఉండాలా. నీ డిపార్ట్మెంట్లో అందరూ లంచాలు తీసుకుంటూ అక్రమంగా ఆస్తి సంపాదిస్తున్నప్పుడు వారి మధ్యలో నువ్వు ఉండాలా. వై? బికాస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. కొంతమంది అంటారు, నా భర్త మారటం లేదు పాస్టర్ గారు, ఆయనను వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నా భార్య మారటం లేదు పాస్టర్ గారు, ఆమెను వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నా ఈ లోకంలో ఉన్న వారు అట్లా చేస్తారు. కానీ ఒక వెలుగుగా ఉండి క్రీస్తు ప్రేమను అందించి నీ భర్తను మార్చుకోవాలను అంతే, నీ భార్యని మార్చుకోవాలంతే. మనం ఈ లోకానికి ఉప్పు అంతే. చూడండి, ఉప్పుకున్న బ్యూటీ ఏంటిదంటే, కూర తయారు చేసేటప్పుడు నేను మంచి చెఫ్ని, మంచి కూరలు చేస్తాను. కూర తయారు చేసేటప్పుడు నూనె పోస్తావు, తాలింపు గింజలు వేస్తావు, ఉల్లిగడ్డలు వేస్తావు, దాని తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తావు, టమాటాలు అవి వేసేసి కారం గీరం అన్నీ వేస్తావు. ఉప్పుకున్న బ్యూటీ ఏంటిదంటే, నువ్వు నూనె వేసినప్పుడు ఉప్పు వేయి, నో ప్రాబ్లం. ఉల్లిగడ్డలు వేసి ఉప్పు వేయి, నో ప్రాబ్లం. టమాటాలు వేసి ఉప్పు వేయి, నో ప్రాబ్లం. అన్నీ అయిపోయిన తర్వాత భోజనం తినేటప్పుడు ఉప్పు వేసినా నో ప్రాబ్లం. హల్లెలూయా. కానీ కారం ఎప్పుడు వేయాలా, ఏ టైంలో వేయాలా అప్పుడు వేయాలా. కూర అంతా అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసి కలిపితే ఎట్లుంటుంది? కూర అంతా అయిపోయిన తర్వాత నూనె పోస్తే ఎట్లుంటుంది? అన్నిటికీ ఒక టైం ఉన్నది. ఎప్పుడు ఉల్లిగడ్డలు వేయాలా, ఎప్పుడు అల్లం వెల్లిపాయ వేయాలా, ఎప్పుడు వంకాయలు వేయాలా, ఎప్పుడు టమాటా వేయాలా, అన్నిటికీ టైం ఉంది. కారము, పసుపు అంత అయిపోయిన తర్వాత పసుపు ఎవరైనా వేస్తారా? వేయరు. కానీ ఉప్పుకున్న బ్యూటీ ఏంటిదంటే, ఉప్పు ఆ కూరలో ఎప్పుడైనా వేయచ్చు. మమ్మీ అన్నీ వేసినావు మమ్మీ, అస్సలు ఉప్పు వేయలేదు మమ్మీ అంటే, అయ్యో ఆ కూర తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయరా అంటదా మమ్మీ. నో ప్రాబ్లం, ఉప్పు వేసుకోమంటది. హల్లెలూయా. ఉప్పుకున్న బ్యూటీ అదే. కొరింథీ సంగమా, మనము లోకానికి ఉప్పుగా ఉన్నాం. సార్వత్రిక సంగమా, మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్నామంతే. మనల్ని ఒక వెలుగుగా ఉంచున్నాడు. మనపై దేవుడు ఆధారపడుతున్నాడు. జోసెఫ్ని ఐగుప్తులో ఉంచినాడు. ఐగుప్తు అంతా కూడా మారిపోయింది. ఆ యోసేపులో నుంచి ఆ పవర్ ఐగుప్తు అంతా కూడా వ్యాపించి, ఫరో అంటున్నాడు, నీ దేవుడు గొప్ప దేవుడా. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో నుంచి బబులోనులో దేవుని ప్రేమ సన్నిధి వ్యాపించింది. నెబుకద్నెజర్, దర్యావేష్ అంటున్నారు, నీ దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. Just because of one Joseph, just because of one Daniel, బాబిలోన్లో, ఈజిప్ట్లో ఒక రివైవల్ స్టార్ట్ అయింది. నేను అడిగిన మన 50 days ఆఫ్ ప్రేయర్స్ అయినాయి ప్రపంచమంతా.
ఆయా దేశాలలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. మలేషియా నుంచి చాలా మంది వచ్చారు. డేట్స్ తీసుకొని వెళ్ళారు, మాకు డేట్స్ కావాలి. మలేషియా నుంచి వచ్చారు పాస్టర్స్. ఇక ఇతర రాష్ట్రాల నుంచి కోకోలలో వచ్చేసారు. ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ టౌన్, నాట్ ఈవెన్ ఎ మండల్. ఈ బెల్లంపల్లిని వెతుక్కుంటూ చూడండి, ఆ ప్రజలు చూడండి. ఆ యొక్క ఫ్లై క్యాము వెళ్ళి 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 అలసిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళాలో అర్థం కాక అలసిపోయింది ఫ్లై క్యామ్. హల్లెలూయా. కారణం ఏంటిదంటే పరిచర్యలో నుంచి ఆ మహిమ వ్యాపించి. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఇది జస్ట్ పాస్టర్ ప్రవీణ్కి పరిమితమైన అనుభవం, ప్రవీణ్కి పరిమితమైన కృప కాదు. ఇది ప్రతి బిడ్డలకి దేవుడు అనుగ్రహించే కృప. కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలారా అంటూ ఉన్నాడు పౌలు. అందుకని చూడండి, యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో సంథింగ్ ఆర్ ది అదర్ యు విల్ బి ఎఫెక్టెడ్ బై దిస్ ఈవిల్ ఫోర్సెస్. ఈ చీకటి ద్వారా నువ్వు ఎఫెక్ట్ చేయబడతావు. కాలేజ్కి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎఫెక్ట్ చేయబడతావు. కానీ ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించు. అందుకని యేసయ్య ఒక ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17:14-17 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఓకే, రైట్. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు. వినండి అంతా. ప్రభు, లోకం నుంచి వారిని సపరేట్ చేసేసాయి, వారు పవిత్రంగా ఉండగలుగుతారు. నాకు ఎంతగానో తృప్తి ఉంటుందని యేసయ్య తండ్రిని ప్రార్థన చేయటలే. లోకం నుంచి వారిని సపరేట్ చెయ్యొద్దు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. వారిని లోకంలో ఉంచు, రక్షణ లేని ప్రజల మధ్యలో ఉంచు, రక్షణ లేని కాలనీలో ఉంచు, రక్షింపబడలేని విశ్వాసుల ఆ చుట్టాల మధ్యలో ఉంచు. కానీ శత్రువు వారిని ముట్టకుండా నువ్వు కాపాడా. మనం ఈ లోకంలో ఉండాలా, ఈ లోకానికి మనం వెలుగుగా ఉండాలా. కొరింథీ పట్టణములో ఉన్న సంగమా అనేసి అంటున్నాడు. ఈరోజు సార్వత్రిక సంగమా, ఐ వాంట్ టు టెల్ యూ, సముద్రం మీద దోణి ఉంటే సురక్షితంగా వెళ్ళిపోగలుగుతుంది. కానీ దోణిలోకి సముద్రం వస్తే దోణి మునిగిపోతుంది. చాప కింద నీరు లాగా సంగం అనే దోణిలోకి సముద్రం అనే లోకం వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. అది మందిరమా క్లబ్బా అర్థం కావట్లే ఈ రోజుల్లో. కారణం సంగం అనే దోణిలోకి లోకం అనే నీరు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ ఉన్న దుఃఖకరమైన విషయం ఏంటిదంటే, కొరింథీ సంగమా అని ప్రభు ప్రస్తావించడానికి కారణం, ఆ కొరింథీ పట్టణంలో నుంచి ఆ పట్టణంలోకి ఆ పవిత్రత వెళ్ళవలసిన అనుభవము, ఆ లోకము కొరింథీ పట్టణంలోకి వచ్చేసేసి. అది బాధ, పౌలు బాధ. కొరింథీ ప్రజలారా, కొరింథీ పట్టణంలో ఆ సంఘాన్ని ఎందుకు నా ద్వారా స్థాపించిండంటే, మీ ద్వారా దేవుని మహిమ కొరింథీ పట్టణం అంతా కూడా వ్యాపించాలి. ఆ ప్రభావం వెళ్ళాలా, ఆ ఇంపాక్ట్ అనేది వెళ్ళాలా. అందును బట్టి కొరింథీ పట్టణంలో ఆ సంఘాన్ని దేవుడు స్థాపించాడు. కానీ నా బాధ, బయట ఉన్న లోకమంతా కూడా కొరింథీ సంఘంలోకి వచ్చేసింది. అది నా బాధ అంటున్నాడు పౌలు. మీలో కక్షలు, క్రోధములు, అలజడులు, ఒకరంటే ఒకరు పడదు,
గుద్దులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. నేను మీకు ఇది నేర్పించలే కదా. కొట్లాడుకోవద్దు అన్న మీరు మరలా కొట్లాడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు కేసు బుక్కులు చేసుకుంటున్నారు. నేను ఇది మీకు నేర్పించలే కదా. మీ ద్వారా పట్టణానికి వెళ్ళవలసిన మహిమ, ఆ పట్టణంలో ఉన్న అపవాది యొక్క, శత్రు యొక్క మహిమ సంఘంలోకి వచ్చేసింది. ఎందుకు మీకు కక్షలు? ఎందుకు మీకు క్రోధములు? ఎందుకు ఒకరంటే మీకు ఒకరికి పడదు? ఎందుకు మీకు జారత్వం? ఎందుకు ఇంత భయంకరంగా దిగజారిపోయినారు మీరంతా? అనేక అపోస్తులున్న పౌలు కొరింథీ సంఘానికి కంటిన్యూస్ గా హెచ్చరిస్తున్నారు. ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో క్రీస్తు వధువు సంఘం అది పొల్యూట్ అయిపోతుంది. సంఘాలలోకి లోకం వచ్చేస్తుంది. అర్థం కావటంలో ఎవరికి, కానీ చాప కింద నీరులాగా వచ్చేస్తుంది. చాలా బలంగా ప్రార్థనతో, సమర్పణతో ప్రారంభించిన దైవజనులు, విశ్వాసులు గ్రాడ్యువల్ గా అపవాది చేతులలోకి వెళ్ళిపోతున్నారు. లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఈ లోకాశ, శరీరాశ, జీవపు డంబానికి బానిసైపోతున్నారు. ఆ పవిత్రత, ప్రభు నేర్పించిన పవిత్రత, పరిశుద్ధత సంఘాలలో దూరం అయిపోతున్న భయంకరమైన దినాలు. కొరింథీ పట్టణమా, నీలో నుంచి పవిత్రత బయటికి వెళ్ళవలసింది. లోకంలో ఉన్న మురికి అంతా కూడా నీ సంఘంలోకి వచ్చింది. ఈ దినాలలో క్రీస్తు రాకడకు ముందు సంఘం పవిత్రంగా, మహిమ కలిగిన, మచ్చ, కలంకము, డాగులేని సంఘముగా ఉండవలసిన సార్వత్రిక సంఘం పాడైపోతున్నదే. లోకం వచ్చేసింది సంఘంలో. అది దుఃఖకరం. ఇది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, డానియల్ బబులోనులో ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి లేదు, దైవజనుడు లేడు, సహవాసులు లేరు, ఎవ్వరు లేరండి. బానిసగా బబులోనికి కొనిపోబడ్డాడు డానియల్. కానీ నెబుకద్నెజర్ యొక్క అన్న పానీయాలు డానియల్ దగ్గరికి, షడ్రక్, మేషక్, అబేద్నెగో దగ్గరికి వచ్చినప్పుడు డానియల్ అంటున్నాడు, ఐఎమ్ వెరీ సారీ, ఈ లోక సంబంధమైన ఆచారాలకి మేము అంగీకరించాం. మాకంటూ మా దేవుడు కొన్ని పద్ధతులు నేర్పించున్నాడు. డానియల్ తినే ఆ యొక్క ఫిల్తీ భోజనం, ఐ మీన్ నెబుకద్నెజర్ తినే ఆ లోక సంబంధమైన డైట్ మేము తినం, ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ అని అక్కడ ఉన్న నపుంసకుడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్. చూడండి, అక్కడ దానియేలు తింటే చూసేవారు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, ఎవరు లేరు, హెచ్చరించి కొట్టేవారు లేరు. ఈజీగా ఆ భోజనం తినేయచ్చు, ఈజీగా ఏదైనా లోక సంబంధంగా బ్రతకొచ్చు. తల్లి చూసినా, తండ్రి చూసినా చూడకపోయినా, తల్లి చూసినా చూడకపోయినా పరలోకం నుంచి 2 కళ్ళు చూస్తున్నాయి. అది నేర్చుకుందాం మనం ఈరోజు. నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్తో ఉంటుందని కాదు, నువ్వు ఉండాలా నీ ఫ్రెండ్స్తో. రక్షణ, మారు మనసు లేని నీ ఫ్రెండ్స్తో ఉండాలా. నీవు రక్షింపబడక ముందు, మారు మనసు పొందక ముందు వారితో 1 అవర్ స్పెండ్ చేసినావేమో. ఆ క్యాఫ్టీరియాలో కూర్చొని, ఆ క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ 1 అవర్ ఎంజాయ్ చేసినావే. ఇక రక్షింపబడ్డ తర్వాత వాళ్ళు పాపులు, వాళ్ళకి నాకేం సంబంధం లేదు అని అనుకోవద్దు. అప్పుడు 1 అవర్ ఉన్నావు, ఇప్పుడు 15 మినిట్స్ అయినా వారితో స్పెండ్ చేయాలి. నువ్వు
స్పెండ్ చేస్తుంటే వారు నిన్ను గమనిస్తూ ఉంటారు. ఓ జీసస్, వీడు అప్పటి వాడు కాదు రాయుడు, వీనిలో ఏదో మార్పు కనబడుతుంది, తీసుకోరా ఒక స్మోకింగ్ ఒక్కటి తీసుకోరంటే నో రా సారీ. అక్కడ డబుల్ మీనింగ్ జోక్స్, డబుల్ మీనింగ్ మాట్లాడుతుంటే నువ్వు కొంచెం ఓకే రా మరలా కలుసుకుందాం, వెళ్ళిపోయినప్పుడు వారు నిన్ను గమనిస్తూ ఉంటారా. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు రక్షణ పొందక ముందు నీ దగ్గరకు వచ్చినప్పుడు 1 hour 2 hours గడిపినావు, వాళ్ళతో పాటు మంచి సెకండ్ షో మూవీకి వెళ్ళినావు, వాళ్ళతో పాటు మంచి సీరియల్స్ టీవీలో చూసుకుంటూ కూర్చున్నావు. మరలా వచ్చినారు వాళ్ళంతా. ఇక వాళ్ళు పాపులు, వాళ్ళు మురికి, వారి నరకానికి వెళ్ళటోళ్ళు, వారికి సాతాను సంబంధులు. నేను పవిత్రుడను, దేవుని బిడ్డనని దూరం కావద్దు. వాళ్ళతో గత దినాలలో 2 గంటలు ఉన్నామేమో, ఒక అరగంటనైనా గడపాలా ఖచ్చితంగా. అరగంట ఉన్నప్పుడు వారు సీరియల్ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు మెల్లగా వెళ్ళిపోతా ఉంటే గమనిస్తూ ఉంటారు. అరే ఈరోజు అందరు తయారుపడండి రా, మనం సెకండ్ షో సినిమా పోతున్నాం అని రెడీ అయినప్పుడు ఐఎమ్ వెరీ సారీ బాబాయ్, పిన్ని ఐఎమ్ వెరీ సారీ పిన్ని, నేను రాను. ఎందుకురా? అప్పుడు నువ్వే టికెట్లు తీసుకున్నట్టు నువ్వు వెళ్ళి అంటే నేను యేసయ్యని నమ్ముకున్నా. షాక్ అయిపోతారు. అప్పుడు మనం మెసేజ్ ఇవ్వని అవసరం లేదు వాళ్ళకి, మన జీవితమే ఒక మెసేజ్గా మారిపోతుంది. చివరికి మీ పిన్ని కొడుకు వాడు అస్సలు మాటినకపోతే మీ పిన్ని అంటది, అరే నీతో పాటు వాడిని కూడా తీసుకుపోరా చర్చికి, బాగుపడతా. మెసేజ్ ఇవ్వలే, వర్తమానాలు చెప్పలే, ఏం చేయలే. వాళ్ళ మధ్యలో మనమున్న పద్ధతిని బట్టి వారు సంపూర్ణతలకు వస్తారు. ఈ దినాలలో ఈ సత్యాలు తెలియక ఎంతమంది ఎన్ని మంచి అవకాశాలు దూరం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్తో ఉండవలసిన పద్ధతిలో ఉండి, స్టాఫ్తో ఉండవలసిన పద్ధతిలో ఉండి, బ్యాలెన్స్డ్గా లిమిట్గా ఉండి వారికి క్రీస్తు ప్రేమను అందించి వచ్చే ఎన్నో ఎన్నో అవకాశాలు తెలియక సంఘాలు దూరం చేసుకుంటున్నారు. తెలియక. అందుకని సత్యాలు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. మారు మనసు పొంది రక్షింపబడ్డ తర్వాత మనం దూతలం అయిపోతామండి. వాక్ స్ట్రైట్, నో లుకింగ్ హియర్ అండ్ దేర్, వెళ్ళిపోతూనే ఉంటారు. ఏంట్రా మాట్లాడమంటే మాట్లాడరు. వాళ్ళు అమ్మ పలకరించిన మాట్లాడరు, డాడీ పలకరించిన మాట్లాడరు, ఎవ్వరు పలకరించిన మాట్లాడరు. ఎందుకంటే నేను యేసయ్యని నమ్ముకున్నా, వెళ్ళి పాపలు, వీళ్ళతో నాకు సంబంధం లేదు, నరకానికి వెళ్తారు. అరే ఎంత బ్లంట్గానే సార్, మీరు నరకానికి వెళ్తారు. మీరు నరకానికి వెళ్తారంటే వాళ్ళు వస్తారా ఒకరు చర్చికి? వాళ్ళు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నా నువ్వు వెలుగుగా ఉండాలంతే. నా స్నేహితులంతా లోపల మారవాడీస్, అంతా పెద్ద పెద్ద మారవాడీస్ నిన్న వచ్చిండ్రు. వాళ్ళు 50 days అప్పుడు అంత వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా ఎగ్జామ్స్ వారి పిల్లలు రాస్తూ ఉంటే వాళ్ళ పిల్లలనంతా ప్రార్థనకే పంపుతారు. వాళ్ళ పిల్లలకంతా నేను ఎగ్జామ్స్కి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు మా లీజర్ టైంలో నేను మమ్మీ పిల్లలమంతా వెహికల్ తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని 2 పుల్కాలు తిని, బాబీ కైసా హై, భయ్యా కైసా హై, బచ్చలో కైసా హై అని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మంచి కూర్చొని వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వచ్చేస్తాం. గంటలు ఉండం, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. వెళ్ళిపోయి ఎంతగా నేను తగ్గించుకొని ఆ షాప్లోకి వెళ్ళి కౌంటర్లో కూర్చుంటా. హల్లెలూయా. వాళ్ళకి క్యా ప్రవీణ్, ఉఠా 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 ఉఠా, ఉదర్ సోఫా హే, జాకే బయట సోఫాలో కూర్చొని నో వాళ్ళతో కలిసిపోతా. అప్పటిదాకా వారికి నాకున్న గ్యాప్ అంతా కూడా తొలగిపోతుంది.
सेकंड क्लास में कैसा है, 7th क्लास में कैसा है, इंटरमीडिएट में कैसा है, अभी भी प्रवीण तू वैसे है, నువ్వు అట్లనే ఉన్నావు. అందరూ వస్తారు కొన్నిసార్లు అందరం రియలే. ఏదైనా కానీ కరోనా వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేశారు, ఫోన్ చేశారు నాకు, అందరికీ ప్రార్థన చేశారు, అందరు స్వస్థతలు పొందుకున్నారు. తన బిడ్డ 6 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక, మా ఫ్రెండ్ బిడ్డ తెచ్చితే ప్రార్థన చేస్తే కింద పడ్డది, డెవిల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇయర్ మంచి పాప. ఆ రోజు నేను రక్షింపబడి మారు మనసు పొంది నేను పరిశుద్ధుడిని వారి పాపులను వదిలిపెట్టుంటే ఈరోజు వారికి నేను రీచ్ అయ్యేటోని కాదు. ఇది తెలియక చాలా మంది ఎంతో మందిని దూరం చేసుకుంటున్నారు. దానియేలు ఆ బబులోనులో ఉన్నాడు, కానీ ఆ మురికి అంటించుకోలేదు. చాప సముద్రంలో ఉంటది కానీ ఉప్పు అంటించుకోదట. అట్లనే మనము లోకం అనే సముద్రంలో ఉన్నా కానీ ఈ మురికి మనం అంటించుకోవద్దంతే. హల్లెలూయా. చూడండి, యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినాడు. పోతీఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు. పోతీఫర్ భార్య వచ్చి టెంప్ట్ చేస్తుంది పాపం చేయమని. అప్పుడు 39వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు ఒక మాట అంటాడు, మేడం ప్లీజ్ లీవ్ మీ అలోన్ మేడం. డాడీ లేడు, మమ్మీ లేదు, ఎవరు లేరు. పాపం చేస్తే ఎవరు చూసేవారు లేరు, ఎవరు కేసు బుక్ చేసేవారు లేరు. అన్ని యాక్సెస్లు ఉన్నాయి పాపం చేయడానికి. కానీ యోసేపు అంటున్నాడు, మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. నేను నీతో పాపం చేస్తే నీ భర్త చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, కానీ పరలోకం నుంచి 2 కళ్ళు చూస్తున్నాయి. అలా వెళ్ళిపోయాడు అంతే. అంతే. నీ ఉద్యోగంలో నీకు లంచం ఇవ్వడానికి వస్తారు కొంతమంది, ఈజీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎవరు చూడకపోయినా, నీ ఆఫీసర్స్ చూడకపోయినా, నీ డిపార్ట్మెంట్ చూడకపోయినా, నువ్వు మొబైల్ ఫోన్ తీసినా మంచి పెద్దది, మమ్మీ లేదు, డాడీ లేడు, ఎవ్వరు లేరు. నువ్వు మొబైల్ ఫోన్ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎవ్వరు కూడా పట్టించుకునేవారు లేరు. మమ్మీ చూసినా చూడకపోయినా నువ్వేం చూస్తున్నావో దేవునికి తెలుసు. ఆటో నడుపుతూ ఉన్నావు, సడన్గా ఎవరిదో బ్యాగ్ మిస్ అయిపోయింది, వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినరు, అయిపోయింది. వెనకాల చూడు, అయ్యా బ్యాగ్. అటు ఇటు చూసినా ఎవరైతే గమనించలేదు కదా, మెల్లగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినావేమో. పాపం బ్యాగ్ పోయిన ఆమె ట్రైన్లో ఎంత ఎతుకుతుందో, ఎన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ బ్యాగ్లో. నువ్వు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయినావు. పాపం తన బిడ్డ మ్యారేజ్ కోసం కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని వేలు ఉన్నాయేమో బ్యాగ్. ఆటో డ్రైవర్గా బ్యాగ్ దొరకగానే డబ్బు ఉంది. నేను నిన్ననే దేవునికి ప్రార్థన చేసిన, ప్రభువా నా పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా, 5,000 ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసిన. చూడు దేవుడు నాకు ఈ బ్యాగ్ అందించి 10,000 ఇచ్చిండు. చప్పట్లు కొట్టకండి, వింటున్నారా? నిన్నటి దాకంటే ఏసయ్యా నాకు బిడ్డలకి ఫీజు కట్టాలి, 5,000 కావాలని ప్రార్థన చేస్తే, బా ఏలియా అని కాకులతో పోషించినట్లు ఈ బ్యాగ్ నాకు ఇచ్చి 10,000 ఇచ్చినావు ప్రభా అనొద్దు. హల్లెలూయా. అక్కడనే ఎవరు గమనిస్తారు నిన్ను? దేవుడా. నా బ్యాగ్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే, సార్ బ్యాగ్ దొరికింది సార్. ఓకే వెల్ డన్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అట్లా అట్టలు దొరికితే ఎంత సంతోషం.
ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్లోకి నువ్వు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి మీ మీద ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుంది. దాంట్లో 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, కానీ నమ్మకత్వాన్ని సమాజంలో నువ్వు కాపాడుకుంటావు అంతే. వాళ్ళు దాంట్లో ఉన్న ATM కార్డు తీసి అవి తీసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇవన్నీ ప్రతి నిత్యం మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ రాస్తుంటే అందరూ మంచి లూజ్ ఇన్విజిలేటర్ ఉంటాడు, అందరు కాపీ కొడతా ఉంటే నీకు కాపీ కొట్టే అవకాశం ఉన్నా కాపీ కొట్టకుండా ఉంటే నువ్వు కాపీ కొట్టేది దేవుడు చూస్తాడు. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, ఒక్క బిట్ కూడా నువ్వు కాపీ కొట్టద్దు. కానీ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నేను ఈ లోకానికి వెలుగుగా ఉండాలా. కొరింథీ సంఘంలో నుంచి పరిశుద్ధత బయటికి వెళ్ళవలసిన పరిశుద్ధత లోకంలో ఉన్న మురికి అంతా కూడా కొరింథీ సంఘంలోకి వచ్చి నన్ను ఒక స్థలంలో పెట్టినావు. నేను లోకానికి వెలుగుగా ఉండి నేను వెలుగుమయముగా నా చుట్టాలు, స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు లేకుండా ఉండాలి. కానీ ఈ లోకం దానియేలుకి అంటినప్పుడు రిజెక్ట్ చేసినాడు. ఈ లోకం యోసేపుని శోధించినప్పుడు రిజెక్ట్ చేసినాడు. నేను కూడా ఆ విధంగా నేను ఉండాలా. నా తలంపులు, క్రియలు, మాటలు, చూపులు, నడత పరిశుద్ధంగా ఉండాలా. ఈ లోకంలో ఉన్న మురికి నాకేది అంటద్దు. మా మమ్మీ ఉన్నా లేకపోయినా, మా డాడీ చూసినా చూడకపోయినా, నాతో ఎవ్వరు ఉన్నా లేకపోయినా, నా హాస్టల్లో, నా రూమ్లో అడుగడుగున నువ్వు నన్ను గమనిస్తున్నావు. ఇట్లాంటివి చూస్తే ఎన్నో ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి స్తోత్రం, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ అంత్య దినాలలో సార్వత్రిక సంఘాన్ని నీ రాకడ కోసం సిద్ధపరుస్తున్నావు. మరి ఒకసారి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.